సో లాస్ట్ క్లాస్లో టన్నల్ డయోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా ట్రాన్సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా ట్రాన్సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. ట్రాన్స్ అంటే ట్రాన్స్ఫర్ అని అర్థం, ఇస్టర్ అంటే స్విచ్ అని అర్థం. సో గ్రీక్ వర్డ్ లో ట్రాన్స్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం, ఇస్టర్ అంటే స్విచ్చింగ్ అంటే ఆన్ ఆఫ్ కండిషన్. సో డయోడ్ అయినా, టన్నల్ డయోడ్స్ అయినా, జీనర్ డయోడ్స్ అయినా మాక్సిమం మనకి స్విచెస్ కిందే. ఫస్ట్ అప్లికేషన్ మనం ఎలా యూస్ చేసుకుంటాం చెప్పుకుంటాం. అది పిఎన్ జంక్షన్ డయోడ్ అయినా, జీనర్ డయోడ్ అయినా, టన్నల్ డయోడ్ అయినా మాక్సిమం మనకి స్విచ్చింగ్ యాక్షన్, ఆన్ కండిషన్, ఆఫ్ కండిషన్. సో ఫార్వర్డ్ బయాస్ అంటే మనకి ఆన్ కండిషన్, రివర్స్ బయాస్ అంటే మనకి ఆఫ్ కండిషన్. అది జనరల్ పిఎన్ జంక్షన్ డయోడ్ అయితే జీనర్ డయోడ్ అయితే మనకి రివర్స్ బయాస్ అయితే ఆన్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్ అయితే మనకి ఆఫ్ కండిషన్. ఎందుకని జనరల్లీ జీనర్ డయోడ్ మనకి రివర్స్ బయాస్ లోనే వర్క్ చేస్తుంది కాబట్టి, అక్కడ డిప్లీషన్ లేయర్ లో జీనర్ బ్రేక్ డౌన్ జరుగుతుంది కాబట్టి. సో ఇదంతా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకుంది. ఇదేంటంటే ట్రాన్సిస్టర్ గురించి. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ అంటే రెండు పోల్స్ ఉంటాయని అర్థం. సో బైపోలార్ అంటే టూ పోల్స్ అని, జంక్షన్స్ అంటే టూ జంక్షన్స్ ఉంటాయని అర్థం. అవి ఎలాగా అనేది బేస్డ్ ఆన్ పిఎన్ ఫ్యాబ్రికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ మీద బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని చెప్తాం. సో ట్రాన్స్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్, ఇస్టర్ ఈస్ నథింగ్ బట్ స్విచ్చింగ్ యాక్షన్ అని అర్థం గ్రీక్ లాంగ్వేజ్ లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బైపోలార్ అంటే పీ టైప్ సెమీ కండక్టర్ యూస్ చేసుకుంటాం, ఎన్ టైప్ సెమీ కండక్టర్ యూస్ చేసుకుంటాం. కానీ దాని ఫ్యాబ్రికేషన్ ని బేస్ చేసుకొని ట్రాన్సిస్టర్ ని చూసుకోవాలి. సో ఇక్కడ పీ టైప్ మెటీరియల్స్ తీసుకుంటాం. సో ఇది మనకి పీ టైప్ మెటీరియల్, ఓకే. సో పక్కనే ఇక్కడ మనకి ఎన్ టైప్ మెటీరియల్ ని ఫ్యాబ్రికేట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ పీ టైప్ మెటీరియల్స్ ని ఫ్యాబ్రికేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ టైప్. ఇందులో టూ టైప్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ లో టూ టైప్స్ మెయిన్ గా చెప్పుకోవచ్చు. సో అందులో ఫస్ట్ పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, మళ్ళీ పీ టైప్ మెటీరియల్. అంటే 1 by 1 కాన్సిక్యూటివ్ మెటీరియల్స్ ని ఫ్యాబ్రికేషన్ చేస్తాం. పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, మళ్ళీ పీ టైప్ సెమీ కండక్టర్, మళ్ళీ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అలా ఫ్యాబ్రికేషన్ చేస్తాం. సో ఈ 3 కాంబినేషన్స్ ని బేస్ చేసుకొని మనం ట్రాన్సిస్టర్ అని చెప్తాం. సో దీని నేమ్ వచ్చేసి పిఎన్పి ట్రాన్సిస్టర్ అని చెప్తారు. పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. అయితే బైపోలార్ అంటే ఇక్కడ మనకి 2 జంక్షన్స్ ఉంటాయి. సో ఇది ఒక డిప్లీషన్ లేయర్, ఇక్కడ ఒక డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ రెండు జంక్షన్ 1, సో ఇది మనకి జంక్షన్ 2 అవుతుంది. అందుకే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అని అంటారు. సో ఇది మనకి జంక్షన్ 1, ఇక్కడ జంక్షన్ 2. బైపోలార్ అంటే మీకు ఇక్కడ రెండు పొలారిటీస్ కనబడతాయి. ఒకటి పీ టైప్ సెమీ కండక్టర్, రెండు మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో బైపోలార్ 2 జంక్షన్స్, జంక్షన్ 1, జంక్షన్ 2. జంక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ఏ డిప్లీషన్ లేయర్. సో జంక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి డిప్లీషన్ లేయర్. సో ఆ జంక్షన్స్ ని మనకి డిప్లీషన్ లేయర్ అని చెప్తాం. డిప్లీషన్ లేయర్ లేదా పొటెన్షియల్ బ్యారియర్. సో ఇది డిప్లీషన్ లేయర్ 1, ఇక్కడ డిప్లీషన్ లేయర్ 2. సో ఈ బబుల్ చేసినంత మనకి డిప్లీషన్ లేయర్ 1, ఈ క్రాస్ మార్క్ పెట్టినంత మనకి డిప్లీషన్ లేయర్ 2. సో ఇదంతా మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ గురించి. బైపోలార్ అంటే 2 పోల్స్, పీ టైప్ సెమీ కండక్టర్ 1 పోల్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనదర్ పోల్. అంటే 2 పోల్సే కనపడతాయి. నెక్స్ట్ 2 జంక్షన్స్ కనపడతాయి, జంక్షన్ 1, జంక్షన్ 2. అంటే మీరు 2 పోల్స్ అని ఎందుకన్నా వాడుతున్న మెటీరియల్స్ 2 మెటీరియల్సే కదా. మీరేమో ఎక్స్ట్రాగా ఎస్ మెటీరియల్, ఎం మెటీరియల్ అని ఇంకో ఏం వాడాలి. పీ టైప్ సెమీ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం, ఎన్ టైప్ సెమీ కండక్టర్. 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ని అట్ ద సేమ్ టైం 2 జంక్షన్స్ ని ఫామ్ చేస్తాం, జంక్షన్ 1, జంక్షన్ 2. ఓకే. సో వాటిని డిప్లీషన్ లేయర్ 1, డిప్లీషన్ లేయర్ 2 అన్నా పర్వాలేదు. సో ఇది మనకి ఫస్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్. నెక్స్ట్ సేమ్ కేస్ లో టూ పోల్స్ యూస్ చేసుకోండి. సో పి యూస్ చేసుకున్నాం, ఈసారి రివర్స్ లో ఆలోచించాలి. సో ఇది రివర్స్ లో అంటే దాని అర్థం ఏంటి, వీటికి ఎన్ యూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది. సో ఇది మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు. ఇది కూడా 2 జంక్షన్స్ ఫామ్ చేస్తుంది. అందుకే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బట్ కాకపోతే పిఎన్పి ట్రాన్సిస్టర్ అది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అది. సో మనం చేసే ఫ్యాబ్రికేషన్ బట్టి వెదర్ ఇట్ ఈస్ పిఎన్పి లేదా ఎన్పిఎన్ అనేది డిస్కస్ చేయొచ్చు. పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ చేసే ఫ్యాబ్రికేషన్ ని బట్టి మనం అది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ లో పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో పార్ట్స్ ఏంటంటే మెయిన్ గా
గా ఎమిటర్, బేస్, కలెక్టర్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. సో ఆ 3 పార్ట్స్ ని డ్రా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాక సింబల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ముందు రాస్తున్నాం p టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, n టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. సో ఇది ఎందుకు రాసానో ఎమిటర్, బేస్, కలెక్టర్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ PNP ట్రాన్సిస్టర్ ని తీసుకున్నాం. సో PNP ట్రాన్సిస్టర్ ని తీసుకున్నాం. సో ఈ PNP ట్రాన్సిస్టర్ ని సో ఈ ఒకసారి మళ్ళీ రీడ్రా చేద్దాం. సో ఇది PNP, ఇక్కడ జంక్షన్ 1, జంక్షన్ 2 ఇదంతా ఓకే. బట్ కానీ ఈ ఫస్ట్ కండిషన్ నేను రౌండ్ చేసి ఫస్ట్ కండిషన్ ని ఎమిటర్ అంటారు, ఎమిటర్ టెర్మినల్ అంటారు. ఈ మిడిల్ ఎన్ పార్ట్ ని బేస్ టెర్మినల్ అని చెప్తాం. ఓకే, సో ఈ క్రాస్ మార్క్ చేసిన పార్ట్ ని కలెక్టర్ టెర్మినల్స్ అని చెప్తారు, కలెక్టర్ టెర్మినల్స్ అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ నేను సర్కిల్ చేసిన పార్ట్ ని, అంటే నేను అక్కడ సింబలింగ్ కూడా డిఫరెంట్ గా చేశాను. సో p టైప్ సర్కిల్ చేసిన ఈ పార్ట్ ని ఎమిటర్ టెర్మినల్ అని చెప్తాం, మిడిల్ పార్ట్ ని బేస్ టెర్మినల్ అని చెప్తాం, లాస్ట్ పార్ట్ క్రాస్ మార్క్ చేసిన పార్ట్ ని కలెక్టర్ టెర్మినల్స్ అని చెప్తాం. సో ట్రాన్సిస్టర్ కి 3 మెయిన్ పార్ట్స్ అన్నమాట, ఎమిటర్, బేస్, కలెక్టర్. అది NPN అయినా సరే PNP అయినా సరే ఈ మూడు ప్రెసెంట్ అయి ఉంటాయి. మేడం PNP కి చెప్పారని అనుకోద్దు, NPN కి కూడా మనకి సేమ్, NPN ట్రాన్సిస్టర్ కి కూడా సేమ్. సో NPN ట్రాన్సిస్టర్ కి కూడా సో 2 జంక్షన్స్ మళ్ళీ నార్మలే. NPN అంటే దాని అర్థం ఇది ఎమిటర్ టెర్మినల్, ఇక్కడ వచ్చి మనకి బేస్ టెర్మినల్, ఇక్కడ వచ్చి మనకి కలెక్టర్ టెర్మినల్స్ ఉంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ an NPN or PNP, the 3 parts are common, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే, సో ఇప్పుడు ఎమిటర్ గురించి, బేస్ గురించి, కలెక్టర్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎమిటర్ లో మనకి ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ ఇచ్చామో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఫ్లో అవుతాయి డిపెండింగ్ అపాన్ ద p టైప్ అండ్ టైప్. సో అందుకే ఫస్ట్ మెయిన్ ముందుగా రాస్తున్నాం, p టైప్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, n టైప్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. సో ఎమిటర్ లో ఏంటంటే మనకి హెవీలీ డోప్డ్ అన్నమాట, ఎమిటర్ టెర్మినల్ మనకి హెవీలీ డోప్డ్. అందువల్ల మనం ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ ఇచ్చామో ఖచ్చితంగా మెజారిటీ చార్జ్ క్యారియర్స్ బేస్ కి ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ బేస్ జస్ట్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ అవుతుంది. అంటే ఎమిటర్ కి కలెక్టర్ కి మధ్యలో బ్రిడ్జ్ లాంటిదమ్మా బేస్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, నేను అంతా మెజారిటీ చార్జ్ క్యారియర్స్ గురించే మాట్లాడుతున్నాను, మైనారిటీ చార్జ్ క్యారియర్ గురించి మాట్లాడలేదు. సో p టైప్ లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ హోల్స్, n టైప్ లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. సో ఎమిటర్ ఏంటంటే హెవీలీ డోప్డ్, బేస్ లైట్లీ డోప్డ్, కలెక్టర్ మోడరేట్లీ డోప్డ్. ఆ విషయం ఇక్కడ రాద్దాం చూడండి, అది రాసాక మీకు ఇంకా క్లారిటీ రావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఎమిటర్ heavily doped చేసాం. ఎమిటర్ టెర్మినల్ ని హెవీలీ డోప్డ్ అంటే అర్థం ఏంటి, మీరు తీసుకునే ఇంప్యూరిటీస్ ని హెవీగా ఇంజెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాయి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ కి అవుట్ ఆఫ్ 100 మీరు 80 ఫాస్ఫరస్ బోరాన్ 80% డోప్ చేసేస్తే దాన్ని ఏమో చెప్తాం, హెవీలీ డోప్డ్ అని చెప్తాం. అదే 20% డోప్ చేస్తే అది లైట్లీ డోప్డ్, 50% డోప్ చేస్తే అది మోడరేట్లీ డోప్డ్. అంటే కలెక్టర్ కి 100 మళ్ళీ ఒకసారి పదే అదే రిపీట్ చేసుకుంటున్నాం. హెవీలీ డోప్డ్ అంటే 100 సిలికాన్ లేదా జర్మేనియం ఆటమ్స్ కి ఒక 80 ఫాస్ఫరస్ కానీ బోరాన్ కానీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం డోప్ చేస్తే దాన్ని హెవీలీ డోప్డ్ అని చెప్తాం. ఎమిటర్ పనేంటి, ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎవరికి బేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎవరిని మెజారిటీ క్యారియర్స్. ఆ విషయమే రాదు, ట్రాన్స్ఫర్ మెజారిటీ క్యారియర్స్ to the base depending upon the material. అది p టైప్ అయితే హోల్స్, n టైప్ అయితే ఎలక్ట్రాన్స్. ఆ విషయం మాత్రం మర్చిపోకు. నెక్స్ట్ మాట్లాడాల్సిందల్లా బేస్ గురించి మాట్లాడాలి, తర్వాత కలెక్టర్ గురించి మాట్లాడాలి. సో ఈ విషయం మాత్రం మెయిన్ పార్ట్స్ మాత్రం మారము. PNP అయినా NPN అయినా ఎమిటర్, బేస్, కలెక్టర్ ఒకటే. మీరు దాని ఆ మూడింటి
మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మాట్లాడాల్సింది బేస్. ఓకే, సో బేస్ మనకి హెవీలీ డోప్డ్ కాదు, లైట్లీ డోప్డ్ అన్నమాట. లైట్లీ డోప్డ్. లైట్లీ డోప్డ్ అంటే అర్థం ఏంటి? సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్, 100 సిలికాన్ 100 జెర్మేనియం ఆటమ్స్ కి ఓన్లీ 20% మాత్రమే డోప్ చేస్తాయి. ఓన్లీ 20 ఫాస్ఫరస్ కానీ బోరాన్ కానీ డోప్ చేస్తే దాన్ని లైట్లీ డోప్డ్ అని అంటాం, డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్. ఓకే, సో ఇది కూడా ట్రాన్స్ఫర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ టు ది కలెక్టర్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ టు ది కలెక్టర్ అంటే అక్కడ నుంచి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది? ఎమిటర్ నుంచి కలెక్ట్ చేసుకొని కలెక్టర్ కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ట్రాన్స్ఫర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఎమిటర్. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటుందా చార్జ్ క్యారియర్స్ ని? విచ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ఎమిటర్. ఏ చార్జ్ క్యారియర్స్ అయితే ఎమిటర్ నుంచి కలెక్ట్ చేసుకుంటుందో, చార్జ్ క్యారియర్స్ ని ట్రాన్స్ఫర్ టు ది కలెక్టర్. సో కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకసారి ఆ సెంటెన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి లైట్లీ డోప్డ్. ఏం చేస్తుంది బేస్ పని ఏంటి? ట్రాన్స్ఫర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ఎమిటర్. ఎమిటర్ నుంచి కలెక్ట్ చేసుకున్న మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరికి? టు ది కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ కలెక్టర్ చేసే వర్క్ ఏంటో డిస్కస్ చేయాలి. సో నెక్స్ట్ కలెక్టర్ చేసే వర్క్ ఏంటో చూద్దాం. కలెక్టర్ చేసే వర్క్ ఏంటి? ఇది మనకి మోడరేట్లీ డోప్డ్. సో ఇది మనకి మోడరేట్లీ డోప్ అవుతుంది. అంటే ఉన్న 100 సిలికాన్ జర్మేనియంస్ లో 50 ఫాస్ఫరస్ బోరాన్ ఫిల్ అయిపోతాయని అర్థం. సో 50% మనం డోప్ చేసేస్తాం. అందువల్ల కలెక్టర్ ని మోడరేట్లీ డోప్డ్ అని చెప్పాలి. సో దీని పని ఏంటి? కలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ కలెక్షన్. కలెక్టర్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది కలెక్టర్ అని అడుగుతారు. ఏం చేస్తుంది? కలెక్టర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ ది బేస్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్. సో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ బేస్. సో బేస్ నుంచి ప్రొడ్యూస్ ట్రాన్స్ఫర్ అయిన మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్టర్ పని అంతా ఓన్లీ కలెక్ట్ చేసుకోవడమే. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. ట్రాన్సిస్టర్ ని మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఎమిటర్, హెవీలీ డోప్డ్. అంటే దాని అర్థం ఏంటి? అవుట్ ఆఫ్ 100 80% మీరు డోప్ చేసేస్తాం. నెక్స్ట్ ఇది చేసే పని ఏంటి? ట్రాన్స్ఫర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. అంటే డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని డిస్కస్ చేస్తాం. సో పీ టైప్ అయితే మెజారిటీ హోల్స్, ఎన్ టైప్ అయితే మెజారిటీ ఎలక్ట్రాన్స్. ఆ విషయం పైన ముందే మెన్షన్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? టు ది బేస్ పార్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, మధ్యలో బేస్ కి. సో ఈ బేస్ ఏం చేస్తుంది మనకి? ఇది ఎలా డోప్ అయిందో కూడా చెప్పాలి. ఎలా? లైట్లీ డోప్. అంటే అవుట్ ఆఫ్ 100 లో ఓన్లీ 20% మాత్రమే డోప్ అయింది. సో ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరిని? మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది? ఎమిటర్ నుంచి కలెక్ట్ చేసుకున్న మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో కలెక్టర్ పని, కలెక్టర్ సిచ్యువేషన్ ఏంటి చూడండి. కలెక్టర్ ఖచ్చితంగా మోడరేట్లీ డోప్డ్. అంటే అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 50% మాత్రమే ఏం జరిగింది మనకి? డోపింగ్ జరిగింది. సో దీని వర్క్ ఏంటి మనకి? కలెక్ట్, ఓన్లీ కలెక్ట్. ఈ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. కలెక్ట్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది? ఫ్రమ్ ది బేస్. సో ఎమిటర్ టు బేస్, బేస్ టు కలెక్టర్. సో అదంతా మనకి జర్నీ అన్నమాట. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అంటే అది డిపెండింగ్ అపాన్ ది మెటీరియల్. సో పీ టైప్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ హోల్స్, ఎన్ టైప్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. సో ఇదంతా మనకి ట్రాన్సిస్టర్ కి సంబంధించిన పార్ట్స్ గురించి. ఓకే, సో వెదర్ ఇట్ ఇస్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఆర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, it contains mainly 3 parts. First one emitter, second one base, third one collector.
సో ఎమిటర్ హెవీలీ డోప్డ్, బేస్ లైట్లీ డోప్డ్, కలెక్టర్ మోడరేట్లీ డోప్డ్. సో ఇదంతా మనకి పార్ట్స్ గురించి. ఇప్పుడు సింబల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో సింబల్స్ డిస్కస్ చేసిన తర్వాత కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసుకోవాలి. తర్వాత వీటి ఆపరేషన్స్ అనేది ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు సింబల్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని డ్రా చేసుకుందాం. సో సింబల్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్, సింబల్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. సో ఈ ట్రాన్సిస్టర్ సింబల్స్ ని బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో డ్రా చేసుకోవాలి. కానీ పిఎన్పి యాక్చువల్లీ సింబల్ అని చెప్తే సరిపోదు, కానీ మనకి పిఎన్పి ఎన్పిఎన్ అనే 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. అందువల్ల మనం 2 రకాల సింబల్స్ ని కూడా నేర్చుకోవాలి. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ ని ఒకసారి డ్రా చేసుకుందాం. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్. సో ట్రాన్సిస్టర్ ని డ్రా చేసినప్పుడు ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. దీనికి 20% టైంలో ఇక్కడ ఇలా 20% ప్లేస్ లో ఒక ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి, డయామీటర్ లాంటిది. సో ఇక్కడ టచ్ చేస్తూ ఒక లైన్, ఇక్కడ టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. సో దీని నుంచి 3 టెర్మినల్స్ ని ఇలా బయటికి తీసుకోవాలి. సో ఇది టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3. ఓకే. సో ఈ టెర్మినల్ ని ఎమిటర్ అని చెప్తాం. సో ఈ టెర్మినల్ ని బేస్ అని చెప్తాం. సో ఈ టెర్మినల్ వచ్చేసి మనకి కలెక్టర్ టెర్మినల్ అని చెప్తాం. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే. సో ట్రాన్సిస్టర్ సింబల్ లో కరెంట్ ఫ్లో డైరెక్షన్ యూజ్ చేసుకొని, సో కరెంట్ ఫ్లో డైరెక్షన్ యూజ్ చేసుకొని మనం కరెంట్ ఫ్లో డైరెక్షన్ యూజ్ చేసుకునే మన సింబల్స్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఈ యారో మార్క్ చాలా ఇంపార్టెంట్. ఈ యారో మార్క్ చాలా ఇంపార్టెంట్. సో ఈ యారో మార్కే మీకు కరెంట్ ఫ్లోని డిపెండ్ చేస్తుంది. సో యారో మార్కే మీకు కరెంట్ ఫ్లోని డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో కరెంట్ ఫ్లో మనకి ఎమిటర్ టు బేస్ ఉంటుంది. సో మనకి కరెంట్ ఫ్లో ఎమిటర్ టు బేస్ ఉంటుంది అనమాట. ఎమిటర్ టు బేస్ ఉంటుంది. సో కరెంట్ ఫ్లోని డిసైడ్ చేసేది ఈ యారో మార్కర్. సో ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో కరెంట్ ఫ్లో ఎమిటర్ నుంచి బేస్ ఉంటుంది అనమాట. సో ఈ ఎమిటర్ నుంచి బేస్ కి ఎలా ఉంటుంది, అసలు ఎలా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది ఆపరేషన్స్ లో చూడొచ్చు. సో ఈ కేసులో మట్టికి మాత్రం సింబల్స్ చూద్దాం. జస్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్స్. సో దీనికి ఆపోజిట్ లో ఆలోచించుకోవాలి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ అంటే దాని అర్థం ఏంటి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కూడా సేమ్. సో ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి. సో ఆ సర్కిల్ కి చిన్న డయామీటర్ లాంటిది ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 పార్ట్స్ వచ్చేలాగా మెన్షన్ చేసుకోవాలి. సో ఇది పార్ట్ 1 ఎమిటర్, సో ఇది మనకి పార్ట్ 2 కలెక్టర్, సో ఇక్కడ మనకి థర్డ్ పార్ట్ బేస్. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో పిఎన్పి ట్రాన్సిస్టర్ లో ఎమిటర్ టు బేస్ జరిగింది, మరి ఇక్కడ బేస్ నుంచి ఎమిటర్ జరుగుతుంది. ఓకే. సో ఈ దాంట్లో కరెంట్ ఫ్లో బేస్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో, బేస్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో. సో ఈ కరెంట్ ఫ్లోని యారోతో ఇండికేట్ చేస్తారు. సో ఈ కరెంట్ ఫ్లోని ఇండికేట్ బేస్డ్ ఆన్ యారో, సో యారోని బేస్ చేసుకొని దీని ఇండికేషన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్, సో యారో బట్టే మీరు పొరపాటున పిఎన్పి ట్రాన్సిస్టర్ కి యారో అప్ సైడ్ పెట్టి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి యారో డౌన్ సైడ్ పెడితే ఖచ్చితంగా తప్పే. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ కి ఎమిటర్ నుంచి బేస్ కరెంట్ ఫ్లో, అదే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి బేస్ నుంచి ఎమిటర్ కరెంట్ ఫ్లో, ఆ కరెంట్ ఫ్లోని యారోతో ఇండికేట్ చేస్తాం అంతే. సో ఈ 2 సింబల్స్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. సో ఇక్కడ మీకు ఎక్కడైనా సరే ఎమిటర్ టు బేస్ కరెంట్ ఫ్లో అవుతుందంటే అక్కడ మీరు యూజ్ చేసే ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్. అదే బేస్ నుంచి ఎమిటర్ కి కరెంట్ ఫ్లో జరుగుతుంటే అక్కడ మనం యూజ్ చేసే ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే. సో బేస్డ్ ఆన్ ఈ ఒక్క చిన్న యారో వల్ల మనం అది పిఎన్పియా ఎన్పిఎన్ అనేది డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈ 2 ట్రాన్సిస్టర్ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఎన్పి ట్రాన్సిస్టర్ కి చెప్తాను, తర్వాత